ప్రకాశం జిల్లా ఉలవపాడు పంచాయతీ పరిధిలోని వరిగచేను సంఘం ఎస్టీ కాలనీలోని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూటమి నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలనీలోని 60 ఇళ్లకు వెళ్లి 2 ఏళ్ల కూటమి పాలనలోని చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పథకాలు అందుబాటుపై స్థానికులను అడిగి తెలుసుకుంటూ పథకాలు అందకపోవడంపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానికులు సీసీ రోడ్లు, డ్రైనేజీ, రేషన్ కార్డులు, పింఛన్ల సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉలవపాడు పంచాయతీలోని 2 ఏళ్లలోని 2.58 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇక 201.36 కోట్ల సంక్షేమ ఫలాలను అందించామని తెలిపారు. రాబోయే 3 ఏళ్లలోనే ప్రజల సమస్యలన్నీ క్రమంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సెక్రటరీ గారు ఏదైతే దివారిపాలెం ఈ 4 గ్రామాలు కలిపి 3 వార్డులు, రిమైనింగ్ 29 వార్డులు టౌన్లోనే ఉంటాయి. ఆ 3 వార్డులు వస్తే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అబద్ధ ప్రచారాలు చేస్తా. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి కూడా నారాయణ గారు ఎట్టి పరిస్థితుల్లో కందుకూరు మున్సిపాలిటీ ఎలక్షన్ జరగాలని చెప్తే నేను గౌరవంగా ఇక్కడే ఉన్నాడు మాలేద్రాన్ని పంపించా. అనవసరంగా కేసులు వేసి మున్సిపాలిటీకి సంవత్సరానికి 4 కోట్లు 15th ఫైనాన్స్ నష్టపోతా ఉంది. ఆ 15th ఫైనాన్స్ 4 కోట్లు ఉంటే టౌన్లో కాలువలు బాగు చేయొచ్చు, పార్కులు బాగు చేయొచ్చు, ఇంకా టౌన్ సుందరీకరణ చేయొచ్చు అనే ఆలోచనతో నేను మధ్యవర్తిగా ఆయన పంపిస్తే వాళ్ళు దాన్ని మళ్ళీ వక్రీకరించి నేనేదో వక్రీకరించారని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఆ మాలేద్రానికి చెప్పిన భాషలో ఆయన కూడా తెలుసు, ఆయన కూడా చెప్తాడు అవసరమైన వచ్చు. ఆ విధంగా కాకుండా ఈ ప్రభుత్వంలో మళ్ళా మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగితే మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది, మళ్ళా మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తారని చెప్పి ఒక దురుద్దేశంతోనే కేసులు వెనకది. నేను ఈ సందర్భంగా మీ అందరికి సవాల్ చేస్తా ఉన్నా. మీరు 29 వార్డులు ఎలక్షన్ పోదామన్నా తెలుగుదేశం పార్టీ కందుకూరు నియోజకవర్గంలో కందుకూరు మున్సిపాలిటీలో రెడీగా ఉందని చెప్పి దానికైనా మీ సహాయ సహకారాలు అందించండి. రేపు ఎలక్షన్లో 29 వార్డులో గెలిచినా మీరు హ్యాపీగా మీరు అధికారంలోకి రావచ్చు. లేని పరిస్థితుల్లో మీరు చేసిన తప్పు కందుకూరు మున్సిపాలిటీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద, ఎందుకు కేసు వెనక్కి తీసుకోలేకపోతున్నామో కందుకూరు మున్సిపాలిటీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. 2 ఏళ్ల ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి ప్రతి గ్రామానికి తెలియజేయాలి. ఇంకా ఏవైతే మౌలిక వస్తువులు బ్యాలెన్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, నేను కూడా ఏవైతే 2 సంవత్సరాలు గడిచిపోయింది ప్రభుత్వం వచ్చి కాలనీల్లో మౌలిక వస్తువులు ఏదైతే ఎస్సీ ఎస్టీ కాలనీలు ఏమైనా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాయేమో చూడడానికి ఈ 45 రోజుల్లో కూడా నేను ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ముందు ఎస్సీ ఎస్టీ కాలనీని సందర్శించి అక్కడ ఉండే మౌలిక వస్తువుల్ని మనం ఈ 2 సంవత్సరాల్లో ఏవైతే చేయగలిగామో ఇంకా బ్యాలెన్స్ అయినా మౌలిక వస్తువులు కొరవలు ఉంటే కంపల్సరిగా ఈ 3 సంవత్సరాల టైంలో అన్ని కార్యక్రమాలు కూడా చేయాలని, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం అందించినప్పుడే ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం సుపరిపాలన అందించే దాంట్లో మనం కూడా భాగస్వాములయ్యే సంతోషం కూడా మిగులుద్ది. తప్పనిసరిగా అన్ని వర్గాల ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ వరిసేను సంఘం ఎస్టీ